హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ టు SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీకు పిల్లలు పెద్దవాళ్ళు ఎంతగానో ఇష్టపడే వైట్ చాక్లెట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది ఎంతో సింపుల్గా 3 ఇంగ్రీడియంట్స్తో చాలా క్విక్గా తొందరగా అయిపోతుందండి. మిల్క్ పౌడర్, గీ, షుగర్ పౌడర్, ఈ 3 ఇంగ్రీడియంట్స్తో నేను చెప్పిన విధంగా మెజర్మెంట్స్ అన్నీ వేసి చేయండి. చాలా బాగా వస్తాయండి. ఇప్పుడైతే రెసిపీ చూపిస్తాను. స్టవ్ వెలిగించి ముందుగా ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకోండి. ఏ గిన్నె అయినా పర్వాలేదండి. పైన కూడా ఒక బౌల్ పెట్టి స్టీల్దైనా పర్వాలేదు, ఒకటి పెట్టి ఉంచండి. ఇప్పుడు దీన్ని హీట్ చేయండి. దీంట్లో 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 కప్పు నెయ్యి వేసుకోండి. ఎవ్రీడే మిల్క్ పౌడర్ అండి ఇది. 1/2 కప్పు మిల్క్ పౌడర్ అండి. ఈ 3 సమానంగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలపండి. చూసారా, ఈ విధంగా గిన్నెని దేంతో అయినా పట్టుకోండి. పట్టుకుని ఇలా కలపండి. కొంచెం గట్టిగా అవుతుందండి. అలాగే మిక్స్ చేస్తూ ఉండండి. కింద నీరు మరుగుతూ ఉంటుందండి. ఆ నీరు వేడి దీనికి వస్తుంది. డైరెక్ట్గా అయితే పెట్టకండి, మాడిపోతుందండి. నేను చెప్పిన విధంగా ఈ విధంగానే పెట్టండి. కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. నీళ్ళు ఇలా మరుగుతూ ఉంటాయండి. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, గ్రైండ్ చేస్తే ఈ టెక్స్చర్ రావాలండి, సాఫ్ట్గా రావాలి. అప్పుడే చాక్లెట్స్ బాగా వస్తాయండి. మన దగ్గర చాక్లెట్ చేసుకునే మౌల్స్ లేకపోయినా పర్వాలేదండి. ఫ్రిడ్జ్లో మనం పెట్టుకునే ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటాయి కదండి, అవి తీసుకోండి. నా దగ్గర అయితే ఇదే ఉంది, అందుకే నేను మీకు ఇవి చూపిస్తున్నాను. చాక్లెట్ మిక్చర్ అంతా అన్ని క్యూబ్స్లోని వేసేసుకోండి. ఒక స్పూన్తో వేసుకోండి. చూసారా, ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం ట్యాప్ చేయాలండి. 2-3 సార్లు ట్యాప్ చేస్తే ఈక్వల్ అవుతాయి అన్నీ కూడా. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. దీన్ని 2 అవర్స్ పాటు అలాగే వదిలేయండి. ఇప్పుడు 2 అవర్స్ అయ్యిందండి. ఇప్పుడు తీసి చూద్దాం. మార్కెట్లో దొరికే మిల్కీ బార్ చాక్లెట్ టేస్ట్ వస్తుందండి. చాక్లెట్స్ రెడీ అయిపోయాయండి. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.